హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో కృష్ణమ్మ మూవీ రివ్యూని మీకు షేర్ చేస్తున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కృష్ణమ్మ. హీరో సత్యదేవ్ యాక్ట్ చేసిన ఈ మూవీ చాలా బాగుంది. గ్రిప్పింగ్ స్టోరీతోటి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఆసక్తితో ఈ మూవీ చాలా ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. హీరో సత్యదేవ్ ఈ మూవీలో హీరో భద్రా క్యారెక్టర్లో జీవించాడనే చెప్పాలి. స్టోరీలోకి వస్తే ఒక ఫారెస్ట్లో హీరో ఒక గోతిని తవ్వుతూ ఉంటాడు. అతని స్నేహితుడు తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో పక్కనున్న వ్యక్తిని తల వరకు భూమిలో పాతిపెట్టి ముఖం పైన బెల్లం పాకం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజుల పాటు అడవి చీమలు బెల్లం పాకం తినడానికి ఆ వ్యక్తి ముఖాన్ని కొరికేయడంతో దారుణంగా అతను చనిపోయి ఉంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ప్లేస్కి వచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. ఆ బాడీ ఎవరిదో గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందని అక్కడున్న లోకల్ ఎస్ఐ చెప్తాడు. ఎవరో ఇద్దరు అడవిలో కొట్టుకుని ఒకడు మరొకడిని ఇలా చంపేశాడని రిపోర్ట్ రాసేద్దాం సార్ అని ఆ ఎస్ఐ అంటాడు. ఊహించి రాయడానికి మనం రైటర్స్ని కాదు, పోలీసులమే. అయినా ఇద్దరిలో ఒకడు మరొకడిని చంపలేదు. ఇద్దరు కలిసి మరొకడిని వేసేశారు. అక్కడ 3 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి, గమనించు అని పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు. అడవిదారిలో ఉండే సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తే అందులో హీరోతో పాటు అడవిలోకి వెళ్తున్న మరొకడిని కూడా గుర్తుపడతాడు పోలీస్ ఇన్స్పెక్టర్. వాళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. వాళ్ళ పేర్లు భద్రా, కోటి అని పాత కేసుల ద్వారా తెలుసుకొని వాళ్ళ కేసుకు సంబంధించి అప్పట్లో డీల్ చేసిన ఎక్స్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు చెప్పమని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. అతను వాళ్ళ కేసు తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాన్ని మానేసి కుండల వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గట్టిగా నిలదీయడంతో ఆ కానిస్టేబుల్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. హీరో భద్ర, అతని స్నేహితులు కోటి, శివ కృష్ణానది దగ్గర ఇంచుపేట దగ్గర స్లమ్ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. బోస్టన్ స్కూల్లో 3కి పరిచయం అయ్యి అప్పటి నుంచి 3 ఒకే ప్రాణంలాగా బతుకుతూ పెరిగి 28 సంవత్సరాల యువకులుగా మారతారు. ఆ ఏరియాలోనే ఉండే ప్రభుదాసు అనే ఒక గంజాయి స్మగ్లర్తో కలిసి గంజాయి రవాణాను చేస్తూ ఉంటారు భద్ర, కోటి. శివ మాత్రం నిజాయితీగా బతకాలని ఆశపడుతూ ఒక ప్రింటింగ్ ప్రెస్ని పెట్టుకొని భద్ర కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తే ఊరుకోనంటూ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. శివ అంటే భద్రకి ప్రాణం. తనకి ఏ కష్టం వచ్చినా భద్ర తట్టుకోలేడు. భద్ర అన్న కూడా శివకి అంతే ప్రాణంగా ఉంటుంది. ఓసారి తనని పట్టించాలని చూసిన మైకేల్ అనే గంజాయి స్మగ్లర్ని పోలీసుల దగ్గర ఇరికించేస్తాడు భద్ర. మైకేల్కి 10 నెలల జైలు శిక్ష పడుతుంది. ఆ తర్వాత శివకి మీనా అనే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే అమ్మాయి పరిచయం అవుతుంది. మీనా లేడీస్ హాస్టల్లో ఉంటూ ఉంటుంది. ఆ హాస్టల్ వార్డెన్ భర్త ఒక ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు. కార్పొరేటర్గా నిలబడాలని ఆశపడుతూ ఉన్న ఆమె భర్త ఎమ్మెల్యే వెంట తిరుగుతూ ఉంటాడు. లేడీస్ హాస్టల్ పైన ఖాళీగా ఉండే రూమ్ని ఎలక్షన్ అయ్యేదాకా వాడుకుంటానని తన భార్యని అతను అడుగుతాడు. ఇది ఆడపిల్లలుండే హాస్టల్, కుదరదంటూ ఆమె చెప్తుంది. వార్డెన్ని బతిమాలి ఒప్పిస్తాడు ఆమె భర్త. భద్ర, శివ, కోటికి తాము అనాథలమని చాలా బాధగా ఉంటూ ఉంటుంది. వచ్చే దసరాకైనా సరే మనమంతా ఫ్యామిలీతో సరదాగా అలాగే ఉండాలిరా అంటూ శివ ఓ ఫ్యామిలీని ఆశగా చూస్తూ అంటాడు. శివతో మీనా పరిచయం చిన్న గొడవతో మొదలై ప్రేమగా మారుతుంది. భద్ర కూడా తన ఇంటి పక్కన ఓ అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఏసీపీ సుబుద్ధి ఇన్స్పెక్షన్కి వచ్చాడని పోలీసులు భద్ర, కోటితో సహా అందరినీ లాక్కొచ్చి అసెంబుల్ చేస్తారు. గంజాయి రవాణాని ఇకపైన ఈ ఏరియాలో చేస్తూ ఉంటే అందరినీ ఎన్కౌంటర్ చేసేస్తానంటూ సుబుద్ధి అందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడు. భద్ర లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ నాన్న అది చూసి భద్ర తమ అమ్మాయికి దూరంగా ఉంటే బాగుంటుందని ఏడుస్తూ భద్రాని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు. దాంతో భద్ర మనసు విరిగిపోతుంది. అదే టైంలో మీనా వాళ్ళ అమ్మ వచ్చిందని తెలిసి తర్వాత రోజు తనని కలవడానికి రమ్మని మీనా శివని రమ్మంటూ పిలుస్తుంది. మీనా కోసం మీనా వాళ్ళ అమ్మ ఒక చైన్ని కొనాలని ఆశపడి డబ్బులు లేక ఆగిపోవడాన్ని శివ చూస్తాడు. మీనా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆ చైన్ని తీసుకెళ్లి మీనాకి బహుమతిగా ఇవ్వాలని శివ అనుకుంటాడు. చైన్ని కొని భద్రకి చూపిస్తూ రేపు మీనా వాళ్ళ అమ్మని కలవబోతూ ఉన్నానని చెప్తాడు. భద్ర కోపంగా రేపు నువ్వు వెళ్ళినా ఆవిడ నువ్వు అనాథవనే అవమానిస్తుందిరా, మనకెందుకు ఈ అవమానాలు అంటూ కోపంగా ఆ చైన్ని కృష్ణానదిలోకి విసిరేస్తాడు. శివ చాలా బాధపడతాడు. మీనా వాళ్ళ అమ్మని కలవడానికి రమ్మని చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శివ ఫోన్ని లిఫ్ట్ చేయడు. శివ భద్ర గొడవ పడ్డాడని, అందుకే శివ బాధతోటి తన తల్లిని కలవడానికి రాలేదని తెలిసి భద్రాన్ని తిట్టడానికి వెళ్ళబోతూ ఉంటుంది మీనా. కానీ భద్ర, శివ ఒకే ప్రాణం అని తెలుసుకుంటుంది మీనా. భద్ర శివ బాధపడడం చూసి భరించలేక తను లోతైన నదిలో పడేసిన చైన్ని కష్టపడి వెతికి తీసుకొచ్చి శివ చేతికిస్తాడు. అప్పుడే మీనా భద్ర దగ్గరకు వస్తుంది.
అతని చేతికి రాఖీ కట్టి, అన్నా ఇంకెవరైనా మీకెవరున్నారని అడిగితే చెల్లి అమ్మ ఉన్నారని చెప్పాలి అంటూ చెప్తుంది. తనకి మంచి కుటుంబం దొరికినందుకు భద్ర చాలా ఆనందపడతాడు. మీనా వాళ్ళమ్మతో భద్ర, శివ, కోటి బాగా కలిసిపోతారు. మీనా, శివ తన కోసం కొన్న చైన్ని తాకట్టు పెట్టి తను దాచుకున్న డబ్బులను కూడా పెట్టి భద్రకి ఆటోని కొనిస్తుంది. భద్ర ఆటోను నడుపుతూ గౌరవమైన జీవితం గడుపుతూ ఉన్నాడని భద్ర లవర్ వాళ్ళ నాన్నని కూడా మీనా ఒప్పిస్తుంది. అదే టైంలో మీనా వాళ్ళ అమ్మకి సీరియస్గా ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్కి 3 లక్షలు అవసరం అవుతాయని తెలుసుకొని ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి ఓ 3 బస్తాల గంజాయిని పాడేరు నుంచి ప్రభుదాస్కి తెచ్చిద్దామని భద్ర, కోటి మాట్లాడుకుంటూ ఉంటారు. మరో దారి లేక శివ దానికి ఒప్పుకుంటాడు. కానీ తను కూడా వాళ్ళ వెంటే వస్తానని శివ, భద్ర, కోటితో పట్టుపడతాడు. గంజాయి తీసుకొస్తూ ఉన్న టైంలో గతంలో భద్ర ఇరికించిన మైకేల్ వాళ్ళ ముగ్గురితో గొడవ పడతాడు. మీనా గురించి అసభ్యంగా మాట్లాడడంతో మైకేల్ని కొడతాడు భద్ర. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో పడేస్తారు. గంజాయి తీసుకొస్తున్న విషయం తెలుసుకొని ఎస్ఐ 2 లక్షలు ఇస్తే వదిలేస్తానని దాసుకి చెప్తాడు. దాసు వెళ్ళి ఎంతకి తిరిగి రాకపోవడంతో కోపంగా ఎస్ఐ శివ, కోటి, భద్రాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లబోతూ ఉంటాడు. కానీ అదే టైంలో ఎస్ఐకి ఫోన్ రావడంతో వాళ్ళని కోర్టుకి కాకుండా ఏసీపీ సుబుద్ధి దగ్గరికి తీసుకెళ్తాడు ఎస్ఐ. గంజాయి స్మగ్లింగ్ చేయడం తప్పే సార్, మీనా వాళ్ళమ్మ ఆపరేషన్ కోసం అలా చేశామని భద్ర ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. ఏసీపీ సుబుద్ధి మీనా వాళ్ళమ్మకి ఆపరేషన్ చేయించేశాం, దాని బదులు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టాలి అని అడుగుతాడు. ఒక చిన్న కేసు ఉంది, మీరే నేరం చేశారని ఆ కేసుని మీరు ఒప్పుకోవాలి అని ఏసీపీ సుబుద్ధి భద్ర వాళ్ళని అడుగుతాడు. భద్ర వెంటనే అయితే శివని వదిలేయండి, నేను కోటి సరెండర్ అయిపోతామని చెప్తాడు. ముగ్గురు కావాలరా అని ఏసీపీ అడగడంతో సరేనని శివ, భద్ర, కోటి ఒప్పుకుంటారు. జడ్జి ముందు హాజరవుతారు భద్ర, అతని ఫ్రెండ్స్. కేసు గురించి మీకు తెలుసా అంటే తెలుసని చెప్పాలని పోలీసులు భద్ర వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. కానీ జడ్జి ఇంగ్లీష్లో మీకు లాయర్ ఉన్నారా అనే మాటని మీకు డిఫెన్స్ ఎవరైనా ఉన్నారా అని అడగడంతో కన్ఫ్యూజ్ అయ్యి లేరని కోటి చెప్తాడు. దాంతో జడ్జి వాళ్ళ కోసం ఒక సిన్సియర్ లాయర్ని డిఫెన్స్గా అపాయింట్ చేస్తాడు. కేసు గురించి భద్ర వాళ్ళకేం తెలియదని అర్థం చేసుకున్న సీనియర్ లాయర్, మీకు బుద్ధుందా, కేసు ఏంటో తెలియకుండా ఒప్పుకుంటారా, ఇంత పెద్ద కేసో తెలుసా ఇది అని ఓ ఫోటోని అక్కడ పడేస్తాడు. అక్కడున్న మీనా ఫోటోని చూసి షాక్ అవుతారు భద్ర, అతని ఫ్రెండ్స్. తమని ఇరికించబోతున్నది మీనా రేప్ అండ్ మర్డర్ కేసు అని తెలుసుకొని భద్ర, అతని ఫ్రెండ్స్ స్టన్ అవుతారు. తాము గంజాయి తీసుకురావడానికి వెళ్ళిన టైంలో మీనా వాళ్ళమ్మ చనిపోయిందని ఆ విషయం శివకి చెప్పడానికి వచ్చిన మీనా, శివ వాళ్ళు అరెస్ట్ అయిన విషయం తెలియక ఊరికి వెళ్లకుండా లేడీస్ హాస్టల్కి వెళ్తుంది. అదే టైంలో దసరా సెలవులకి అమ్మాయిలందరూ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. మీనా ఒక్కటే ఒంటరిగా దిగులుగా ఆలోచించుకుంటూ రూమ్లో కూర్చొని ఉంటుంది. ఎమ్మెల్యే కొడుకు వార్డెన్ భర్తతో పాటు హాస్టల్లో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తిరిగి ఇంటికి వెళ్ళబోతున్న ఎమ్మెల్యే కొడుకు ఒంటరిగా ఉన్న మీనాని హాస్టల్లో చూస్తాడు. ఎమ్మెల్యే కొడుకు, అతని ఫ్రెండ్స్ మీనాని రేప్ చేసి చంపేస్తారు. ఏసీపీ సుబుద్ధి ప్రమోషన్ మీద ఆశతో ఎమ్మెల్యే కొడుకు అతని 2 ఫ్రెండ్స్కి బదులుగా భద్ర అతని 2 ఫ్రెండ్స్ని ఇరికించాలని చూస్తున్నాడని లాయర్ ద్వారా తెలుసుకుంటారు భద్ర, అతని ఫ్రెండ్స్. ఏసీపీ సుబుద్ధి సీనియర్ లాయర్ని కూడా మ్యానిపులేట్ చేసి హైకోర్టు జడ్జికి అవకాశం ఇప్పిస్తానని ఈ కేసు గురించి పట్టించుకోవద్దంటూ చెప్తాడు. ఆ సీనియర్ లాయర్ ఇంతకుముందైతే వాళ్ళకి కేసు గురించి తెలియదు కాబట్టి ఒప్పుకునే వాళ్ళేమో, ఇప్పుడు కేసు గురించి తెలిసింది కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అని అంటాడు. తాను ఒప్పిస్తానని ఏసీపీ సుబుద్ధి చెప్తాడు. సుబుద్ధి 3rd డిగ్రీ ప్రయోగించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో నడి రోడ్డు మీద ప్లాన్ చేసి శివని ఎన్కౌంటర్ చేస్తాడు ఏసీపీ సుబుద్ధి. మీరు ఇలాగే చేస్తారా లేక నేరం ఒప్పుకుంటారా అని భద్ర వాళ్ళని ఏసీపీ సుబుద్ధి బెదిరిస్తాడు. భద్ర, కోటి నేరం ఒప్పేసుకొని జైలుకు వెళ్తారు. 12 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తూ పగతో రగిలిపోతూ గడిపిన భద్ర బయటికి రాగానే పగ తీర్చుకోవడం ప్రారంభిస్తాడు. మీనాని చంపేసిన వాళ్ళందరిపైన పగ తీర్చుకుంటూ ఉంటాడు భద్ర. భద్ర ఏసీపీ సుబుద్ధిని దారుణంగా చంపాలనుకుని బెల్లం పాకం వేసి అడవి చీమలకి బలి చేస్తాడు. మాజీ కానిస్టేబుల్ ద్వారా భద్ర దయనీయమైన కథని విన్న ఇన్స్పెక్టర్ భద్ర చేస్తున్నది న్యాయమైన పని అని అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. మీనాని రేప్ చేసి చంపేసిన ఎమ్మెల్యే కొడుకు ఇప్పుడు మినిస్టర్ అయి ఉంటాడు. అతనికి స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు భద్ర. చండీయాగం దగ్గర అతన్ని నరికేస్తాడు. అతని అనుచరులు భద్రాని, కోటిని కూడా పొడుస్తారు. అసలు ఎవడ్రా నువ్వు, నన్నెందుకు చంపుతున్నావని ఎమ్మెల్యే కొడుకు భద్రాని అడుగుతూ ఉంటాడు. భద్ర కోపంగా
ఎలా పుట్టామో, ఎవరికి పుట్టామో, ఎక్కడ పుట్టామో తెలియని మాది కాదురా బాధ. ఎందుకు చస్తున్నామో, ఎవరి చేతిలో చస్తున్నామో కూడా తెలియక చస్తున్నావు చూడు, నీది అసలైన బాధ అంటూ మినిస్టర్ కొడుకుని చంపేసి తను కత్తిపోట్ల వల్ల చనిపోతాడు. ఒకే ప్రాణంలాగా బతికిన భద్రా కోటి కూడా చనిపోయి శివ దగ్గరికి వెళ్తారు. ఫైనల్లీ సాడ్ ఎండింగ్ ఉన్నప్పటికీ ఇదొక మంచి మూవీ అని చెప్పాలి. సో దీన్ని మిస్ కాకుండా చూడొచ్చు. మీకు ఈ మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.